ఆలోచించిన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన లీడర్లాగే ఉన్నాయి. ఇది నా జన్మదిన మా తండ్రి రాజరెడ్డి గారు నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న సభ్యులు అని చేసుకున్నప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా చెల్లి నుంచి పంపించినాను. నేను మీకు నామినేషన్ వరకు కలెక్టర్ ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ వరకు మీకు నామినేషన్ వేయించినాను ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఎంత తీసుకున్నాం పదార్థం వెళ్ళిపోతాం కూడా లాస్ట్ మినిట్లో నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీకి మాకు పోయి అప్పుడు ఊరికే కావట్లేదు. కాబట్టి నా 45 సంవత్సరాల జీవితంలో ఒక పక్క సుఖీని నాకు నా జీవితంలో ఒక పక్క ఉన్నా, నా మీద ఒక పిటికేసి ఉన్నా, నేను ఫోటోలు చేసిన అది కూడా వైఎస్ రాజశేఖర్ సమయం అయితే నంబర్ 2 పొజిషన్ ఆఫీసర్ సీఎం తర్వాత నా పేరు ఉంది గవర్నమెంట్ ఒక నా మీద ఇబ్బంది ఒక 50 కేసు అంత జీవితం నాది. మరి నీకు ముందుగా చోట తగ్గించాలి అది ముందు పెడితే బాగుంటుందా? ఆకాశంలో ముందు ఏమైతుంది మనం షబ్బీర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. షబ్బీర్ అలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు. అక్కడి నుండి మొదలైన సవాళ్లకు ప్రతి సవాళ్లు నిన్న జరిగిన ఘటనలతో మరింత వేశారు. తిరిగి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆధారాలతో వస్తారని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మళ్లీ సవాలించారు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు ఆధారాలుంటే అధికారులతో ఐటీఆర్ఎస్ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లు దక్కించుకొని రావాలని కోరారు. ఇది కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వర్సెస్ షబ్బీర్ అలీగా టర్న్ అయిన కాలేజీ భూ వివాదం. కౌన్సిలర్ సీట్ ఇచ్చి రాజకీయ రంగప్రవేశం చేసిన వెంకటరమణారెడ్డికి జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేసిన నువ్వు చేసేది ఆయన నువ్వేం చేసేది నువ్వేమని అసలు ఇది చేయదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు